జోవా తాలీపీట్కి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, తురిమిన సొరకాయ, తురిమిన క్యారెట్, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు, వెన్న, పసుపు, జీలకర్ర, ఉప్పు. జోవా తాలీపీట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అసలు గ్లూటెన్ అంటే ఏంటి అండ్ గ్లూటెన్ ఫ్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దాని గురించి చెప్పండి. సో గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అశ్విని. అది జనరల్గా మనకి వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే వీట్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. వీట్ నుంచి మనకి ఏమేమి వస్తాయి అంటే వీట్ రవ్వ కానీ, వీట్ సేమియా కానీ, వీట్ ఫ్లవర్ కానీ, లేదు ఇంకా ప్రాసెస్డ్లోకి వెళ్తే మనకి బార్లీ కానీ, ఓట్స్ కానీ, రే కానీ, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అనమాట. సో వీటిలో అన్నిట్లో గ్లూటెన్ ఉంటుంది. సో ఆ గ్లూటెన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉండాలి. సో చాలా మందికి ఆ ఎంజైమ్స్ ఉండవు అనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి గ్లూటెన్ తిన్నప్పుడు మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, ఎస్పెషల్లీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఇట్లా చపాతీ తింటే నాకు అరగదమ్మా, గ్యాస్ పట్టేస్తుంది, ఉబ్బరం లాగా అనిపిస్తుంది, తేంపులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. సో దాన్ని జనరల్గా మనం గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటాము. సో ఒక్కసారి అవుతే మనం దాన్ని అలా డిసైడ్ చేయలేము. సో దానికి కూడా ఒక ప్రాపర్ డైట్ అనేది ఫాలో అయ్యి కొన్ని డేస్ వరకు మనం గ్లూటెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి మళ్ళీ మెల్లిగా రీఇంట్రడ్యూస్ చేసి చెక్ చేసి చూస్తామన్నమాట వెదర్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అని. అందుకు అట్లా ఉంది అంటే ఆ హోల్డ్ చేసినప్పుడు మనం అది అవాయిడ్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు చూపించే రెసిపీస్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. సో దీంట్లో మనము గ్లూటెన్ ఫ్రీ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళకి కొంచెం గ్లూటెన్ పడినప్పుడు బాడీలో కాన్స్టిపేషన్ కూడా డెవలప్ అవుతుంది. మలబద్ధకం అంటాం కదా, అది కూడా డెవలప్ అవుతుంది, స్టూల్స్ ఫ్రీగా పాస్ అవ్వవు. సో అట్లాంటి వాళ్ళు గ్లూటెన్ ఆపేస్తూ ఫైబర్ బాగా ఉండేలాగా చూసుకోవాలి డైట్లో. అందుకోసమనే మనం కూడా కొంచెం ఏవైతే మనకి ఈ మలబద్ధకానికి తగ్గిస్తాయో అట్లా వెజిటేబుల్స్ అన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసి చేస్తాం ఈ తాలిపీట్ అని. ఓకే, అందుగురించే మనం క్యారెట్ యూస్ చేస్తున్నాము దీంట్లోని. అండ్ పాలకూర, అది ఇది పాలకూర, కొత్తిమీర అండ్ సొరకాయ. దీంట్లో మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంతో పాటు మనకి ఫైబర్ ఇచ్చి కూడా. డన్. సో ఫస్ట్ మనం సొరకాయ తురిమేసుకున్నాం, దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఎంత సన్నగా తురుముకుంటే మనకి తాలిపీత అంత మంచిగా వస్తుంది. అండ్ మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదేమో, ఆల్రెడీ దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. మోస్ట్లీ ఉండదు, లైట్గా అవసరం పడితే యాడ్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం మెంతి ఆకు. దీంట్లోకి జొన్న పిండి కానీ రాగి పిండి కూడా వాడచ్చు. సో సరిపడంత జొన్న పిండి వేసి కలిపేసుకుందాం. ఓకే. సో దీన్ని మొత్తం కలిపేసుకుందాం. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకో. ఓకే. ఇలా మనకు ఒక డౌ లాగా ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఏదర్ ఇలా కట్ చేసి అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాం, కొద్దిగా ఉప్పు, ఓకే, జీలకర్ర. సో దీన్ని మొత్తం కూడా ఒకసారి కలిపేస్తాం. సో జొన్నపిండి యూజ్ చేసుకున్నాం కదా లేఖ్య గారు, దీంట్లో మనకి అంటే చాలా మంది డైజెషన్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి తొందరగా అరుగుతుందా? ఇది అరుగుతుంది. అంటే మనకు వెజిటేబుల్స్తో కలిపి చేసుకుంటున్నాం ఒకటి, ఇంకోటి గ్లూటెన్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళకి ఇది అరుగుతుంది. బట్ గ్లూటెన్ ఇంటాలరెన్స్తో పాటు వేరే డైజెషన్ డిస్కంఫర్ట్స్ అంటే గట్ సెన్సిటివిటీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొంచెం మిల్లెట్స్ ఏంటి అంటే కొంచెం ఫైబర్ సరిగ్గా లేకున్నా, లేదు ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకున్నా, లేట్ నైట్స్ తీసుకున్నా ఇబ్బంది పడుతుంది. ఓకే. సో అలా అయితే మనం మార్నింగ్ తీసుకోవచ్చా ఇది, లేదా లంచ్కి బెస్ట్. మార్నింగ్ కూడా మరీ హెవీ మీల్ అయిపోతుంది. సో లంచ్కి బెస్ట్, లేదంటే ఎర్లీ డిన్నర్స్ చేస్తారు కదా, ఎవరైతే 7 లోపు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకైతే బెస్ట్. ఓకే. పాన్ పెట్టుకుందామా ఈ లోపు? సో దీన్ని మనం ఏదర్ ఒకటే పెద్ద రోటీ లాగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎలా చేస్తున్నారు మీరు? పాన్ కేక్స్ లాగా చేస్తాం. ఓకే.
సో మనము ఈ జోవార్ రోటీ కాబట్టి మనకు కొంచెం అతుకుపోతుంది, అలా ఉండకుండా ఉండాలంటే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు, లేదు అంటే వెన్న రాసి మనం చపాతీ పీట ఉంటుంది కదా దాని మీద లైట్గా వెన్న కానీ లేకపోతే ఆయిల్ కానీ రాసి చేసుకోవచ్చు. ఓకే. సో దీని మీద ఫస్ట్ మనం లైట్గా బటర్ వేసుకుందాము. ఓకే. సో బ్యాటర్ కొంచెం తీసుకొని మనం చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి ప్యాన్ కేక్స్ లాగా ఆ సైజులో చేస్తున్నాను, లేదంటే మొత్తం రోటీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఇది ప్రెస్ చేసుకునే ముందు ఫస్ట్ లైట్గా ప్యాన్ మీద ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఒక నెక్స్ట్ 2-3 చేసేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ మనం ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒకటైతే వేసుకున్నాం, ఇలాగే ఇంకొక 2 కూడా ప్రిపేర్ చేసుకుందాం. అశ్విని దీన్ని ఇలా 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకుందాం. బాగున్నాయి, చిన్న చిన్న పెసరెట్లా ఉన్నాయి చూడడానికి. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. కావాలంటే మనం బ్యాటర్ నైటే పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఓకే. సో అశ్విని గారు జోవార్ తాలిపీత అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉందో. ఓకే. ద ఫస్ట్ టైం అండి నేను వింటున్నాను ఈ నేమ్ అయితేని, జోవార్ తాలిపీత్. చాలా బాగుంది చూడడానికి అండ్ గుడ్ అరోమా కూడా వస్తుంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జోవార్ తాలిపీట్కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, తురిమిన సొరకాయ, తురిమిన క్యారెట్, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు, వెన్న, పసుపు, జీలకర్ర, ఉప్పు. జోవార్ తాలిపీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన సొరకాయ, తురిమిన క్యారెట్, కొత్తిమీర, మెంతికూర, జొన్నపిండి, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తర్వాత బటర్ పేపర్ మీద వెన్న వేసి కలుపుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని ప్యాటీస్ లాగా చేసుకుని ప్యాన్ పైన వేసి 2 వైపులా కుక్ చేసుకుని దానిపైన నువ్వులు వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జోవార్ తాలిపీట్ రెడీ.